గురుగారు ద్వాదశ రాశుల్లో ఈ మార్చి నెల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా ఉంటుంది, మహాద్భుతముగా ఉంటుంది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఉన్న అప్పులు తీర్చుకోగలుగుతారు, కొత్త అప్పులు పుడతాయి. నాకెవరిస్తారు, నేను అన్ని చోట్ల అప్పు చేశాను, నన్ను బయటికి పోతే నన్ను అడిగే వాళ్లే ఉన్నారు గాని నాకెవరిస్తారబ్బా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్లకున్నటువంటి ఇబ్బందులు, వాళ్లకున్న సమస్యల వల్ల. కానీ నేను గతము నుండి చెబుతున్నాను, దాదాపు 12 సంవత్సరాల పాటు, పుష్కర కాలము పాటు మహాద్భుతమైనటువంటి యోగము కన్యారాశి వాళ్ళది అని. పుష్కర కాలం వరకు ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి విధానముగానే ఒక ఫౌండేషన్ వేసుకుంటారు అని చెప్పా. 2023 చెప్పాను, 2024 చెప్తున్నాను. ఖచ్చితముగా ఇంకా 10-11 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా వీళ్ళ యొక్క జాతకము ఉండబోతున్నది. కాకపోతే ఒకరికి తొందరగా అనుకూలిస్తున్నాయి, కొందరికి మధ్యలో అనుకూలిస్తున్నాయి, కొందరికి మొన్న అనుకూలిస్తున్నాయి, కొందరికి ఇప్పుడు అనుకూలిస్తాయి. ఇంకా ఎంతో మంది ఉంటారు కదా ప్రజలు, అందరిలోనూ కన్యారాశి వాళ్ళు ఉంటారు కదా. అందరి కన్యారాశుల వాళ్లకు యోగం అనేటువంటిది ఒకటేసారి ప్రారంభమవుతుందని కాదు కదా. వాళ్లకు ఉండేటువంటి లగ్న స్థితులు, గ్రహస్థితులను బట్టి కదా ఒకరికి ముందు ఒకరికి తర్వాత అవుతుంది. ఆ ఉద్దేశ్యంతో నేను తెలియజేస్తున్నాను. 100% ఈసారి కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటిది విపరీత రాజయోగం అంటాడు. రేపు వచ్చే సంవత్సరం విపరీత రాజయోగం. బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, వీళ్ళ వాక్కుకు విలువ పెరగటము, వీళ్ళను ప్రశంసించటము, ప్రజలలో మంచి గుర్తింపు రావటము, ఐడెంటిఫై కావటము, ఒక పద్ధతి ప్రకారముగా వీళ్ళు ముందుకు నడవటము, ఆదర్శప్రాయముగా ఉండటము, ఇవన్నీ కూడా జరగబోతాయి. అందుకని చాలా అద్భుతముగా ఉన్నది ఈ మాసములో. ఈ 2024 మార్చి నెలంతా కూడా కన్యారాశి వాళ్లకు ఖచ్చితముగా యోగవంతముగా ఉన్నది. కొంచెము మేము ఇంతకాలం అని వేడి చేస్తాము, ఇంకెంతకాలం అని వేడి చేస్తాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. సహజం. చెప్పే వాళ్లకు చెబుతారు కానీ అక్కడ పడేటువంటి వాళ్లకు బాధ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అది ఎరుగుదును. కానీ అంత బాధకు మీకు ఉపశమనం అనేటువంటిది 100% మీకు లభిస్తుంది గాక. వర్షము వచ్చేటప్పుడు ముందుగా మేఘము ఎలా అయితే మనకు ఉక్కబోసి ఉడికిస్తుందో, వర్షము పూర్తిగా పెద్ద వర్షం వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది, చల్లటి గాలులు వీస్తూ. అలాగే కన్యారాశి వాళ్ళ యొక్క యోగము ఉండబోతున్నది అనేటువంటిది సుస్పష్టము చేస్తున్నాను. ఎక్కడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు చాలా మంచి యోగం ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి యోగం ఉన్నది. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు యోగం ఉన్నది. ఎన్నడూ విమానం ఎక్కని వాడు కూడా విమాన ప్రయాణము చేసేటువంటి అవకాశాలు వస్తాయి గాక. ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక చక్రము తిప్పబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. గురుగారు, మరి కన్యారాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? కన్యారాశి వాళ్ళు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే, అమ్మవారిని ఆరాధించడము, ఆంజనేయ స్వామిని ఆరాధించడము, 2 చేస్తే చాలు. వాళ్ళు ఆ గుళ్ళకు వెళ్ళి వాళ్లకు తోచినటువంటివి ఇచ్చి పరిహారాలు చేసుకుంటే చాలు. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటే చాలా యోగవంతముగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.